జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి ఏమైంది? ఏమైందంటావేటయ్యా? టీవీ పనిచేయట్లేదు. ఏమైంది బాబాయ్? వచ్చావమ్మా, నువ్వే కదా ఆ రోజు డిస్కౌంట్ ఉందని చెప్పి ఈ డొక్కు టీవీ నాకు అంటగట్టావు. మంచి కంపెనీ సార్. ఇది చెప్పే ఈ డొక్కు టీవీ కొనిచ్చావు నాతో. బొమ్మ చూసిన పాపాను పోలేదు. ఇచ్చాను నీ పేరు మీద, మీ సేల్స్ మేనేజర్ పేరు మీద. మీ బాస్కి మెయిల్ చేసి కంప్లైంట్ ఇచ్చాను. ఇక మీ జాబ్లో ఎగిరిపోవడం ఖాయం. శశు, అమీర్పేట్ బ్రాంచ్లో కృష్ణప్రియ అనే సేల్స్ గర్ల్ ఉందా? తెలీదు బాసు. కస్టమర్కి వర్క్ చేయని టీవీ సేల్ చేసిందంట. ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా వర్క్ చేసి కంపెనీ రెప్యుటేషన్ అంతా పోగొడితే మార్కెట్లో మన కంపెనీకి ఎంత డ్యామేజ్ అవుతుంది? ఇవన్నీ నువ్వు చూసుకోవా? రావు కదా బాసు చూసుకోవాల్సింది. రావ్, ఇలాంటి ఈడియట్స్ అందరూ నాకే దొరుకుతారు. అన్ని డబ్బులు తీసుకొని ఇలాంటి టీవీ అమ్ముతారా? సార్, కస్టమర్ నుండి కంప్లైంట్ మెయిల్ వచ్చింది. సార్, నువ్వేనా అమ్మాయిని అపాయింట్ చేసింది? నీ పేరే ఉంది. ఆ క్రమంలో నేను లేను సార్. ఆ అమ్మాయి పర్మనెంట్ కాదు సార్, ఫ్రీలాన్సర్గా చేస్తుంది మన దగ్గర కదా. బ్యాడ్ నేమ్ వచ్చేది నాకే కదా. క్వాలిటీ చెక్ చేసి కస్టమర్కి పంపాలన్న మినిమం రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు నా దగ్గర వర్క్ చేయడానికి అనర్హులు. ఈ క్షణమే తీసేస్తున్నాను, అక్కడికి వస్తున్నాను. ఇమ్మీడియట్గా పంపించే రావు, నాకు కనిపించకూడదు. అలాగే సార్. ఇడియట్స్. కృష్ణమ్మ, మన బాస్ నేను పనిలోంచి తీసేశారు. నిన్ను వెళ్ళిపోమంటున్నారు. బాబాయ్, నాకు ఈ జాబ్ చాలా ముఖ్యం. నాన్నని కూడా జాయిన్ చేయాలని తీసుకొచ్చాను. ప్లీజ్ బాబాయ్, సార్తో నా గురించి చెప్పండి. ఆయన చెప్పింది మనం వినాలి కృష్ణమ్మ. మనం చెప్పేది ఆయన వినడు. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? ఒక నిమిషం బాబాయ్. ఏమండి, టీవీ ఇక్కడ పెట్టండి. స్క్రూలు అవి టీవీ పీకి పడేసేమిటి కృష్ణమ్మా? జరిగింది సాలదా? సార్ వచ్చి చూస్తే ఇంకా చాలా పెద్ద గొడవ అవుతుంది. బాబాయ్, ఎలాగో నన్ను వర్క్లో నుంచి తీసేశారు కదా, ఇంకేం చేస్తారు? ఒక్క అవకాశం ఇవ్వు బాబాయ్, నన్ను నమ్ము బాబాయ్. ఏం చేస్తున్నావమ్మా? చూస్తే పని చేస్తుందా? ఈలోపు సార్ వస్తే నువ్వు ఇంకిక్కడే ఉన్నావని నన్ను చంపుతాడు. బాబాయ్, మీకు ఆ భయమే అక్కర్లేదు. క్వాలిటీ లేని టీవీ కొని మోసపోయింది ఈ నిజాయితీ పరుడు కాదు. కంపెనీ పరువు తీసి బెదిరించి డబ్బులు లాగాలని వచ్చిన దొంగ వీడు. ఏమన్నా కృష్ణమ్మా? మీరే చూడండి బాబాయ్. ఈ పార్ట్స్ ఈ టీవీ కంపెనీవే కావు. పని చేయని పాత టీవీ పార్ట్స్. అవి రీప్లేస్ చేసి తెచ్చాడు.
రై ఎక్కడికరా పారిపోతావు? తెలిసిపోయిందనేగా తప్పించుకుందాం అనుకుంటున్నావు. ఓరి ఎదవా, మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? పని చేసే నాకే మచ్చ తెచ్చావు కదరా. మ్మ్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టిస్తా. అంత పని చేయకండమ్మా, మీరేం చేయమంటే అది చేస్తాను. పిల్లన్నమ్మా, నన్ను క్షమించండమ్మా. ఈ క్షమాపణ పోయిన నా పనిని తెస్తుందా? చూశాను కదమ్మా, నీ తప్పేం లేదని వీడి చేత లిఖితపూర్వకంగా రాయించేద్దాం. సేల్స్ గర్ల్ కృష్ణప్రియది తప్పేమీ లేదు, నేనే డబ్బుల కోసం చేశాను అని నువ్వు చేసింది రాసి సంతకం పెట్టు. అలాగే ఎన్ఓసి లెటర్ మీద రాసి సంతకం పెట్టు. బాబాయ్, ఆ? పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఇప్పుడే తీసుకొస్తా. ఆ ఇవ్వనమ్మా, సంతకం పెట్టు. పెట్టు. బస్సు, ఇప్పుడు అతను నష్టపరిహారం ఎంత అడుగుతాడో? వర్క్ తెలియని ఫ్రీలాన్సర్కి వర్క్ ఇస్తే ఎంతైనా తప్పదు కదా. ఫాస్ట్గా వెళ్ళు. ఆ, ఇంకా ఎవరెవరికి మెయిల్స్ చేస్తాడో. పెట్టు. చేశానండి, నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు చేయను. పెళ్ళం బెడ్లో ఉన్నోడిని. వాళ్ళ కోసమే వదిలేశాను. మరోసారి చేశావంటే చేయనమ్మా. వదులు నాన్న. రేయ్ ఈసారి దొరికావో జైలుకే పా. పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.